శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. ప్రేక్షక మహాశయులకు మరియు భగవద్భక్తులందరూ కూడా ఉగాది శ్రీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో రెండవ రాశి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయము 5గా ఉన్నది. రాజపూజం 1, అవమానము 3. ఇక ఈ రాశి వారి యొక్క గ్రహచార గోచారాలను చూడగా ధన సంపత్తు కుటుంబకారకుడైన గురుడు మంచి బలము కలిగి ఉన్నాడని చెప్పుకోవాలి. అదేవిధంగా రాహువు కేతువులు 4వ స్థానము మరియు 10వ స్థానంలో శుభులుగా ఉన్నారు. జీవితంలో ఎంచదగిన కాలంగా చెప్పుకోవాలి. తాము పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగా ఉండే అవకాశాలు చక్కగా ఉన్నాయి. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహము చక్కగా ఉంటాయి. స్థిరాస్తిని కూడా వృద్ధిని చేసుకోగలుగుతారు. అదేవిధంగా పదవులు, బహుమానాలు పొందుట, అధికార అనుగ్రహము, విలువైన వస్తువులన్నీ కూడా సంపాదించుకోగలుగుతారు. అన్నింటిలోనూ మీదే ఆధిక్యతగా ఉంటుంది. శత్రువులందరూ కూడా మీకు పాదాక్రాంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువులందరూ కూడా మీకు చక్కగా లోబడి ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో మీదే ఆధిక్యత కనిపిస్తూ ఉంటుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు చక్కగా కలిసి వస్తాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. సాంఘిక జీవితం బాగానే ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలకు హెచ్చుగా ఉంటాయి. అధికార బలం ఉపయోగించి ముందుకు పోగలుగుతారు. దీర్ఘ రోగాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నివారణ జరిగే అవకాశాలు ఉంటాయి. సంఘంలో మంచి గౌరవాదులు సంపాదించగలుగుతారు. ఆదాయం బాగానే ఉంటుంది. మీలో నూతన ఉత్తేజాన్ని తెచ్చుకోగలుగుతారు. స్త్రీల ప్రభావం ఉంటే గాని అడుగు ముందుకు వేయలేరు. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఉంటేనే ముందుకు వెళ్తారు. ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ మనోధైర్యం కొండంత అండ. గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉన్నట్లయితే ఈ సంవత్సరం తప్పక కలుసుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ యొక్క వృషభ రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఈ సంవత్సరము వృషభ రాశి వారి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి యోగదాయకంగానే ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వారికి ప్రమోషన్లు వస్తాయి. పర్మనెంట్ కాని వారికి సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం తప్పకుండా లభించును. ప్రైవేటు కంపెనీలో పనిచేసే వారికి యాజమాన్యం వారు చక్కగా గుర్తిస్తారు. ఉన్నతిని పొందగలుగుతారు. అధికారుల యొక్క మన్ననలు పొందగలుగుతారు. మీ తెలివితేటలతో ప్రమోషన్లు కూడా తప్పక సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగానే ఉంటుంది. శ్రమ తగినంత ఫలితం ఉంటుంది. అధిష్టాన వర్గం వారు మీకు తగిన గౌరవాన్ని తప్పకుండా కల్పిస్తారు. ప్రజలతో సత్సంబంధాలు చక్కగా ఉంటాయి. ప్రత్యేకమైన గుర్తింపు పొందగలుగుతారు. ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసినా కూడా విజయాన్ని సాధించగలుగుతారు తప్పకుండా. ఈ సంవత్సరము కళాకారులకు యువకాలం చెప్పుకోవాలి. ప్రత్యేకమైన గుర్తింపు తప్పక ఉంటుంది. ప్రభుత్వ సంబంధ అవార్డులు అందుకునే అవకాశాలు ఉన్నాయి.
టీవీ సినిమా రంగాల్లో ఉన్న వారికి నూతన అవకాశాలు లభించి పరిశ్రమలో చక్కగా నిలదొక్కుంటారు. మీ ప్రతిభకు తగ్గినటువంటి గుర్తింపు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు యోగకాలమని చెప్పుకోవాలి. హోల్సేల్, రిటైల్ మరియు వ్యాపారులకు చక్కటి లాభాలు లభించును. నూతన వ్యాపారములు కూడా ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఉన్నత చదువులు, విదేశీ చదువులు లభిస్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరము వ్యవసాయదారులకు చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందగలుగుతారు. కౌలుదారులకు మంచి లాభాలు. గతంలో చేసిన అప్పులు ఏమైనా ఉంటే తీర్చగలుగుతారు. ప్రభుత్వం సహాయం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. గృహంలో శుభకార్యాలు కూడా తప్పకుండా చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఈ సంవత్సరము వృషభ రాశి వారి యొక్క స్త్రీలకు విశేష యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. కుటుంబంలో అందరూ మీ మాటకు చక్కటి విలువనిస్తారు. మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పరచుకుంటారు. ఉద్యోగం చేయు వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు తప్పకుండా ఉంటాయి. అధికారుల యొక్క మన్ననలు పొందగలుగుతారు. కుటుంబ సౌఖ్యం. గర్భిణీ స్త్రీలకు చక్కటి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సులువుగా పురుడు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరము ప్రథమార్థంలో తప్పక వివాహం కుదురుతుంది. ఈ సంవత్సరం మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి గ్రహములు అనుకూలంగా కూడా జీవన సౌఖ్యము మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఆధిక్యత ఉండే అవకాశాలు ఉన్నాయి. చూడగానే ఎదుటి వారికి మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ తప్పకుండా కనిపిస్తుంది. కావున ఈ యొక్క వృషభ రాశి వారికి ఇతరుల యొక్క ఈర్ష, ద్వేషము, అసూయ ఎక్కువగా ఉంటాయి. కావున మీరందరూ కూడా తప్పక ప్రతి శనివారము, సోమవారం రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివపరమాత్మునికి పంచామృతాతో అభిషేకం చేసుకోవడం చాలా శుభదాయకంగా ఉంటుంది. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.